మాతృదేవోభవ. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించెదో మదంబా, ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బాధించెదో ముదంబా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1475వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 175వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 260వ నామం చెప్పుకుంటున్నాం మనం. సుప్తాయై నమః. కారణ శరీరాభిమాని అయిన జీవస్వరూపురాలు. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ శరీరాన్ని, లోపల మనం ఉన్న సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరం అంటారు. కలగనేటప్పుడు లోపల మనం ఉన్న మనస్సుని, సూక్ష్మ శరీరాన్ని, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఇప్పుడు బయట ధరించిన దాన్ని స్థూల దేహం అంటారు. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నంతకాలం ఈ దేహమే నేను అన్న అభిమానంతో ఉంటాం. అది నిజం కాదు అనడానికి ఉదాహరణ ఏమిటంటే, మరి కలలో ఉన్నప్పుడు ఈ దేహాన్ని మనం మర్చిపోయామో లేదా, అది ఒట్టినే పడుకుంది, గాలి పీలుస్తోంది అంతే. మిగిలిన చర్యలతో మనకి సంబంధం లేదు. మనం లోపల దేహంలో ఉన్నాం. అంటే మనమే ప్రతిరోజు 3 దేహాలు ధరిస్తున్నామండి. విచిత్రంగా మనం ఆలోచించట్లేదు. కానీ దేవుడు అసలు ఆయన ఉన్నాడా లేడా, ఈ వ్యవహారం కూడా పక్కనట్టండి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి 3 అర్థం చేసుకుందాం, ఆత్మ అర్థమైపోతుంది. మనం మూడు పూట్ల 3 దేహాల్లోకి మారిపోతున్నామని అర్థమైపోతుంది. మెలకుగా ఉన్నాం సుమారుగా 16 గంటల పాటు. ఈ దేహమే నేను అనుకుంటున్నాం. గరికపాటి నరసింహరావు అనగానే జై హిందో అంటున్నాం మనం. ఇక్కడ దాన్ని ఎవరన్నా పొగడగానే ఆహా అంటున్నాం, ఎవరన్నా తిట్టగానే ఓ అంటున్నాం. అన్నీ మనమే. మరి దేహం అనే భావంతో ఉన్నాం కదా. మరి ఉన్నవాళ్ళం ఉండాలి కదా. కలగన్నప్పుడు ఈ దేహమేమో పడుకుందా, జడ పదార్థంలాగా, బలచెక్కలాగా. కానీ ఊపిరి పీలుస్తుందా, చచ్చిపోలేదా, కలగంటున్నాం. ఆ లోపల ఉండే దేహం మనం అనుకున్నాం. మనంతా మనమే రెండో శరీరంలోకి వెళ్ళిపోయాం. అక్కడేమో ఆ శరీరమే మనం అనుకుంటున్నావా. ఆ కల్లో శరీరాన్ని ఎవరన్నా తిడితే బాధపడుతున్నావా, ఎవరన్నా కొడితే నొప్పి అంటున్నావా, ఎవరన్నా పొగిడితే సంతోషిస్తున్నావా, అనుభూతులన్నీ పొందేస్తున్నావా. అంటే ఏ శరీరం మనం నిజంగా ఇదా అదా ప్రతిరోజు తెలుస్తుంది. ఇది ఇంకా విచిత్రం. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. అక్కడ మనస్సు కంటే కూడా సూక్ష్మమైన శరీరం, దాన్నే కారణ శరీరం అంటారు. అసలు ఈ 2 అజ్ఞానం, ఈ 2 లేనివి ఉన్నాయని భావించే అజ్ఞానం అంతా ఆ కారణ శరీరంలో ఉంటుంది. సరిగ్గా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ కారణ శరీరాభిమాని అయిన జీవస్వరూపురాలే సుప్త. ఆవిడ పేరు ప్రాజ్ఞ. అందుకే సుప్త ప్రాజ్ఞాత్మిక. మరి గాఢ సుషుప్తి స్థితిలో మనం 3వ శరీరంలో ఉన్నామని ఊరికే అంటే సరిపోయిందా? ఉన్నామని అందరికీ తెలుస్తుంది. అంతేకాదు, దాని నుంచి బయటకు వచ్చాక కూడా 3వ శరీరం ఏదో ఉంది అనే విషయం మనం అంగీకరించి తీరాలి. ఎలాగంటే, పొద్దున్న లేచిన వాడు ఏమనుకుంటున్నాడు, నేను సుఖంగా పడుకున్నాను, నాకేమీ తెలియలేదు. ఈ మాటలు గమనించండి. వేదాంతంలో చాలా ముఖ్యమైన మాటలు అవి. చాలామంది ఈ ఉదాహరణలు పేర్కొన్నారు. ఈ వాక్యాల్ని వారు సంస్కృతంలో పేర్కొన్నారు, నేను తెలుగులో చెబుతున్నా. నేను సుఖంగా పడుకున్నాను. ప్రతి పదం గమనించండి. నేను సుఖంగా పడుకున్నాను. రెండో మాట ఏమిటి, నాకు ఏమీ తెలియదు. ఇందులో 3 పదాలు, అందులో 3 పదాలు ఉన్నాయి. 2 వాక్యాలు. నేను సుఖంగా పడుకున్నాను, నాకు ఏమీ తెలియదు. వీటిని విశ్లేషణ చేయండి, వ్యాకరణం ప్రకారం చేయండి. నాకు ఏమీ తెలియదు అంటున్నాడు ఈ జీవుడు లేచి. అబ్బా, ఆదమరచి నిద్రపోయా అంటాడు. ఆద అంటే ఒళ్ళు. ఏమీ తెలియదు అంటే నిజానికి ఏమీ తెలియదేనే కదా. అక్షరం ప్రకారం తెలియదు అంటే తెలియదు కదా. మరి నేను సుఖంగా పడుకున్నాను అంటున్నాడు. ఈ సుఖంగా అనేది ఎలా తెలిసిందండి? సుఖమేమిటో తెలియపోతే నేను సుఖంగా పడుకున్నానని ఎలా అంటున్నాడు? అలాగని సుఖం అనేది తెలియడం నిజమైతే నాకేమీ తెలియదు అంటాడేమిటి? ఏదో ఒక ప్రకటన తప్పవాలా వద్దా? 2 మాట్లాడేస్తున్నాం మనం, నమ్మేస్తున్నాం. భ్రమ భయంకరమైన మాయ. మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి అంటే అర్థం ఇదే. మహామాయో మహోత్సాహో మహావీర్యో మహాబలహ అంటే అర్థం ఇదే విష్ణు సహస్రంలో. అక్కడ పురుషుడు పుల్లింగం చెప్పారు, ఇక్కడ స్త్రీలింగం చెప్పారు, అంతే తేడా. ఏదైనా విష్ణుమాయే. ఆ విష్ణుమాయే వైష్ణవి శక్తి, అదే అమ్మవారు. అమ్మవారి నామాల్లో వైష్ణవి అని కూడా ఒకటి ఉంది. వైష్ణవి విష్ణు రూపిణి అంటుంది. ఆ శక్తి ఒక్కటే. మన ఊరికే విష్ణు అని, అమ్మవారిని, శివుడిని, వినాయకుడిని దెబ్బలాడేసుకోవడం. కానీ ఇదంతా కూడా అభిమానమే. ఆ దేవుణ్ణే మనం పూజించడానికి అలవాటు పడడం వల్ల, ఇలవేలుపుగా భావించడం వల్ల, ఏదో దశాబ్దాల తరబడి వంశపరంపరగా ఆరాధిస్తూ ఉండడం వల్ల, ఇంకెవరైనా వేరే ఆరాధన చేస్తూ ఉంటే ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. ఒక రకంగా కాస్త విశాల భావంతో చెప్పాలి అంటే, వేరే మతాల వాళ్ళ పట్ల మనకేదో వ్యతిరేక భావన కలగడానికి కూడా ఈ అహంకారమే కారణం.
మనమేదో ఒక దేవుణ్ణి ఒకలా ఊహించుకుంటే వారు ఇంకోలా ఊహించుకున్నారండి. క్రైస్తవులు, ముస్లిములు, బౌద్ధులు, జైనులు, జొరాస్ట్రియన్లు, ఇతరులు ఎంతోమంది, ఇంకా ఎన్నో మతాలు ఉన్నాయి. తప్పేమిటి ఉంటే ఇటొచ్చి మన పద్ధతిని వాళ్ళు మార్చకుండా మనం జాగ్రత్త పడాలి. కానీ వారు ఉండవలసిందే. ఉండడానికి మనమే వాళ్ళం. విశ్వం మన సొంతమా? విశ్వం అంతా హిందూ మతమే ఉంటుందా? సాధ్యమా? అవసరమా? అయితే బాగుంటుందని ఏమైనా ఉందా? ఏం లేదండి, అలా ఏం లేదు. అలా అయితే హిందూ మతంలో ఎక్కడ దెబ్బలాట్లు ఉండడానికి వీల్లేదు. మరి మనం హిందువుల ఆచారాలను ధిక్కరించేస్తున్నాం. వెళ్ళొద్దంటే పనిగట్టుకుని ఎడుతున్నాం. మన మతం మీద మనమే అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ రేపొద్దున్న ప్రశాంతంగా ఉండే అయ్యప్ప స్వాములు కొన్ని లక్షల మంది ఏం మాట్లాడతారో తెలియదు. ఇంకా మరి వాళ్ళని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రశాంతంగా వాళ్ళ దీక్షలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టేస్తున్నాయి ప్రభుత్వాలు. కొన్ని వందల ఏళ్ళు, వేల ఏళ్ల బట్టి కొనసాగుతున్న సంప్రదాయాలకు అడ్డం కొట్టాలా మనం? అంత అహంకారం అవసరమా? దీని భక్తి అంటారా? దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థించడమా? అది ఒకటి దొరికింది హిందూ మతం మీద దాడికి. సంఘటితంగా ఎదుర్కోవలసిన విషయం అండి ఇది. ఇతర మత ఆచారాల్లో వేళ్ళు పెట్టమనండి. ఈ కోర్టుల వాళ్ళని కానీ, ఈ ప్రభుత్వాలను కానీ దుంప దిగిపోతుంది. అక్కడ వాళ్ళు కోర్టులను కూడా లక్ష్య పెట్టరు. వాళ్ళు మనం లోకువైపోయామండి బాగా. ఇదందరం జాగ్రత్త పడాల్సిన విషయం అది. ఎవరి పట్ల మనకి ఏ ద్వేషం లేదమ్మా. కానీ మనకు శత్రువులు ఎవరంటే మన వాళ్ళే కనపడుతున్నారు. ఇక్కడ నా హక్కు ఎక్కడ హక్కులు ఇవి? ఎక్కడ స్వేచ్ఛలు ఇవి? అసలు దేవుడి మీద భక్తి అంటే దేవుడు అక్కడ ఉన్న ఆచారాన్ని గౌరవించడం భక్త, ధిక్కరించడం భక్త? అక్కడ తెలిసిపోతుంది మనం అహంకారం కోసం చేస్తున్నాం తప్ప భక్తి ఏం లేదు ఇక్కడ. ఒక ఆలయంలో ఒక చోట కొన్ని వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని మనం గౌరవించలేమా? అంత కొంపలట్టుకు పోయే మన హక్కులు, ప్రాథమిక హక్కులు, రాజ్యాంగాలని ఇక్కడే వచ్చేసే. ఇక్కడే అందరము ఆలోచనలో పడాలి. ఎక్కడ హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఇతర మతాలను వ్యతిరేకించే మాట లేదండి. నేను స్పష్టంగా చెబుతున్నా. మనం దేవుణ్ణి రాముడని, కృష్ణుడని భావించినట్టు వారు అల్లా అనుకున్నారు, వారు యేసుక్రీస్తు అనుకున్నారు, ఇంకొకరు బుద్ధుడు అనుకున్నారు, ఇంకొకరు జనమహావీరుడు అనుకున్నారు, ఇంకెవరో అనుకున్నారు. అనుకోని హాయిగా అన్ని మతాలు వర్ధిల్లాలి, 100 పూలు వికసించని, 1000 భావాలు వర్ధిల్లని. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని మన వేదాల్లోనే స్పష్టంగా ఉంది. మనం దాన్ని అంగీకరించాం. మన మతాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు పనిగట్టుకునే నాస్తికులు, వామపక్షవాదులు, ఇంకా ఇతర శక్తులు చేస్తున్నాయి. కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే మాకు ఇలా మాట్లాడడం సంతోషం కలిగించే విషయం కాదు ఇది. ఇక్కడ అభిమానం తప్పితే అహంకారం ప్రశ్న లేదు. ఇతర మతాల వారు వారి హక్కులు, వారి ఆచారాలని, వారి బాధ్యతల్ని, వారి స్త్రీలు, వారి పురుషులు అందరూ గౌరవించినట్టే మనలో ఉండే ఆచారాలను కూడా మనం గౌరవించాలి. అదేదో గుడ్డి నమ్మకం, మూఢాచారం అయితే వేరే విషయం. అదే మీ గుడ్డి నమ్మకం కాదే. వీరు రావచ్చు, వారు రాకూడదు అనడానికి వేల ఏళ్ళుగా ఏర్పడిన ఒక సంప్రదాయం అది. లేక ఇక్కడ నైష్ఠిక బ్రహ్మచారి ఉన్నాడు. ఇదివరకే నేను ప్రసంగాల్లో చెప్పా. అష్టధామైథునం స్మృతమైన శ్లోకం చదివి శంకరాచార్య సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహంలో చెప్పిన బ్రహ్మచర్య నిష్ఠ గురించిన మాటలు చెప్పా. మళ్ళీ చెప్పాలంటే నాకే విసుగ్గా ఉంది. ఏకాంతం, మౌనం, ధ్యానం అని ఎందుకు అనిపిస్తుంది అంటే ఇందుకే ఏమి చెప్పి ఏమి ఉపయోగం? జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఎవ్వరం అడ్డుకోలేకపోతున్నాం. కనీసం ఆ మౌనంలోకి, ధ్యానంలోకి వెళ్ళిపోయి ఎక్కువ సమయం కనీసం దాన్ని కేటాయించి అలా ఉంటే ఈశ్వరుడైనా సమాజాన్ని కాపాడుతాడు. ఈ సనాతన ధర్మం అండి ప్రపంచంలో ప్రతి తెగలోకి వ్యాపించక్కర్లేదండి. దీన్ని పాటిస్తున్న వారు తినగా ఉంటే చాలు. హిందువులు అని చెప్పుకుంటేనే మన మతానికి మనం అపచారం చేస్తున్నాం. ఆడ మగ అందరూ ఆలోచించవలసిన విషయం అమ్మా ఇది. సుప్తాయే నమః అంటే నేను సుఖంగా పడుకున్నాను, నాకు తెలియలేదంటే ఏదో ఒక ప్రకటన తప్పు. నాకు తెలియలేదంటున్నాడు అంటే సుఖంగా పడుకున్నది ఎవరు? ఎలా తెలిసింది ఆ విషయం? రెండోది, అసలు ఆ తెలుసుకోవడానికి ఒక వ్యక్తి ప్రత్యేకంగా లేకపోతే నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అంచేత నేను దాన్ని అహంత అంటారు వేదాంత పరిభాషలో. సుఖంగా అనేదాన్ని సుఖం అంటారు. తెలియలేదు అనేదాన్ని అజ్ఞానం అంటారు. కారణ శరీరంలో ఉన్నప్పుడు ఈ జీవుడు 3 అవస్థల్లో ఉంటాడు. అక్కడ అజ్ఞానంలో ఉంటాడు, తెలియలేదు అంటున్నాడు కాబట్టి. కానీ సుఖం అనేది ఒకటి ఉందని గ్రహించాడు కాబట్టి సుఖావస్థలో ఉన్నట్టే లెక్క. అంతేకాదు అది గ్రహించడానికి నేను అని ఒకడు ఉన్నాడు కాబట్టి నేను అహం అనేది కూడా ఉన్నట్టే లెక్క. అహము ఉంది, సుఖము ఉంది, అజ్ఞానము ఉంది. 260వ నామం సుప్తాయై నమః. నేను సుఖంగా పడుకున్నాను, నాకేమీ తెలియలేదు అంటే తెలియలేదు అని తెలుసుకుంటున్నవాడు ఒకడు ఉన్నాడు. అజ్ఞానం ఉంది, తెలియలేదు కాబట్టి. తెలియలేదు అని ఒకడు చెబుతున్నాడు అంటే నాకు తెలియకపోవడం అనేది అని ఒకడు గమనించాడు కదా, అతడు నేను అందుకే నేను అంటున్నాడు. అంతేకాదు ఆ తెలియకపోవడంలో ఏదో సుఖాన్ని కూడా పొందాడు. అందుకే సుఖంగా పడుకున్నాను అన్నాడు. చాలా చికాగ్గా ఉంది గాఢ నిద్ర అని ఎవ్వడు అనడు. నిద్ర పట్టకపోతే చికాగ్గా ఉంటుంది. కళలు కూడా కొన్ని చికాగ్గా ఉంటాయి. పీడకలు వచ్చింది అంటాడు. కానీ కళ కూడా రాకుండా సుఖంగా పడుకున్నవాడు ఎవరైనా ఏమంటాడంటే అద్భుతం అండి బాబా, జీవితం అంతా అలా ఉంటే ఎంత బాగుండు అనుకుంటాడు.
దానికేగా మొత్తం మందులు వాడేస్తున్నది. దాని డ్రగ్ ఎడిక్ట్ అయిపోతున్నది ఇక్కడే. ఈ తత్వం అర్థమైతే డ్రగ్ ఎడిక్ట్ కావండి, మనం వేదాంతానికి ఎడిక్ట్ అవుతాం. వేదాంతానికి ఎడిక్ట్ అవ్వాల్సినటువంటి జాతి వెర్రి మందులకి ఎడిక్ట్ అవుతుంది ఇక్కడ. వెర్రి పదార్థాలకి, మత్తు మందులకి. కాస్త యువతరంలో యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు ఈ తత్వాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు మత్తు మందు కాదండి, మద్యపానానికి పోవలసిన అవసరం కానీ, పేకాడాల్సిన అవసరం కానీ, చుట్టగాల్చాల్సిన అవసరం కానీ మనకి రాదండి అసలు. పోనీ ఇది అర్థం చేసుకుందుకు మరీ కష్టమా అంటే ఫిజిక్స్ కంటే కష్టమా, కెమిస్ట్రీ కంటే కష్టమా, ఐఐటి కంటే కష్టమా, కంప్యూటర్ సైన్స్ కంటే కష్టమా? యువమిత్రులారా ఆలోచించండి. మీరు చదువుతున్న విషయాలు వీటికంటే ఇవి కష్టం కాదండి. వేదాంతం తేలిగ్గా అర్థమవుతున్న మాబోటిగాళ్ళకి నాకెప్పుడైనా ప్రత్యేకంగా నా బలహీనత నేను ఒప్పుకుంటా. ఆ కంప్యూటర్ గూగుల్ ఎర్త్ నాకు ఎప్పటికి అర్థమే చావండి. ఏదో ఆ ఈమెయిల్ ఒకటి చేతనం అంతే, తప్పదు కాబట్టి. అది కూడా ఏదో షాపుకి వెళ్ళి వాడనేవేమో చెబుతాను నేను. పాస్వర్డ్ ఒకటే నేను ఎక్కుతాను ప్రమాదం కాబట్టి, మిగిలినవన్నీ వాళ్ళే నొక్కుతారు. 2 నిమిషాలు చూసుకుని వచ్చేస్తాను. 10 రోజులకు ఒకసారి చూస్తాను, అసలు చూడండి నేను ఈమెయిల్ అనేది 10 రోజులకు ఒకసారి. ఎందుకంటే విమానం టికెట్లు, రైలు టికెట్లు అందులో ఉంటాయి, తప్పదు అంతే. ఇక మిగిలిన ఏవి నేను చూడను అసలు. ఎవరు ఎన్ని పెట్టని నేను చూడను, సమాధానం చెప్పను. అదో పెద్ద వ్యాధి అని నాకు తెలుసు. ఇక ఈ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అయితే మొత్తం వాటి నుంచి విముక్తంగా ఉన్న వాళ్ళలో నేను ఒకడిని, సుఖంగా ఉన్నాను. అసలు ఆ జోలికే వెళ్ళాను నేను. నా గురించి ఏమన్నా కూడా నేను వెళ్ళాను. మంచి లేదు, చెడ్డ లేదు, రెండోదిలే. అసలు నాకు అనవసరమైన విషయాలు అవి. వీడు ఏదో పొగుడుతాడు, రేపు పొద్దున్న ఏదో అంటాడు. ఎవరికి కావాలి వీడి కామెంట్? నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. వీరి వ్యాఖ్యానం నాకు సంబంధం లేదు. వీరి సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. ఆత్మవిమర్శ ఉన్నవాడికి ఎవడి ప్రశంస అవసరం లేదు, ఎవడి విమర్శ అవసరం లేదు. ఈ ఆత్మవిశ్వాసంతోనే మనం ఉండాలి. ఎందుకు ఈ చెత్త అంతా? అందుకే నిజానికి కానీ వాటి మీద చాలా చురుగ్గా పనిచేస్తున్న కుర్రాళ్ళని చూస్తే, మా అబ్బాయిలు సహా అందరిని చూస్తే, ఊరు ఏం తెలివి వీడికి టక్ 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 నొక్కేస్తున్నాడు మొత్తం అంతా. మనకి చేత కావట్లేదు. అందుకే నేను ఇవాళ యువతరాన్ని నా పిల్లలుగా భావించి చెబుతున్నా. ఇంత క్లిష్టమైనటువంటి భౌతిక రసాయన శాస్త్రాలు, వైద్య శాస్త్రం, ఇంజనీరింగ్, ఐఐటి మొదలైనవి చదువుతున్న మీకు వేదాంతం అర్థం చేసుకోవడం అంత కష్టమేం కాదండి, చాలా సులభం ఇది. ఎందుకంటే ఇందులో తర్కం ఉంది, మెట్ట వేదాంతం కాదు ఇది. అంటే ఈ అవస్థలో సాక్షిగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, అది ఎప్పుడు ఆలోచిద్దాం, మళ్ళీ వెనక్కడదాం. నేను సుఖంగా పడుకున్నాను, నాకు తెలియలేదు అనేది నిజమైతే ఈ నేనేవడం. పోనీ నేను ఉండడం, సుఖపడ్డం అనేది నిజమైతే మరి తెలియలేదంటాడు. ఏదో ఒక వాక్యం తప్పు. వీటినే సంస్కృతంలో ఈ 2 వాక్యాలు చాలా ప్రమాణంగా చెప్తారు, చర్చిస్తారు శంకరాచార్య ఉపదేశ సాహస్యంలో. ఈ 2 చూడండి అంటారు. నేను అవి తెలుగులో చెప్తున్నాను మీకు. అంచేత ఈ జీవుడు కాకుండా, బయటకు వచ్చి చెబుతున్న జీవుడు కాకుండా, ఆ కారణ శరీరంలో గాఢ నిద్రలో ఉండే ఆనందాన్ని అనుభవించిన వాడు ఎవడో ఒకడున్నాడు. ప్రాజ్ఞాత్మికాయై నమః. ఆ శక్తే పేరే ప్రాజ్ఞాత్మిక. అది జీవుడులో ఉంటే ప్రాజ్ఞుడు, సమిష్టి శరీరంలో ఉంటే ఈశ్వరుడు. అందుకే ఇప్పుడు 261వ నామం ప్రాజ్ఞాత్మికాయై నమః. సాక్షిభూతంగా ఉంటున్నాడు. అంటే మనం ఏ సుషుప్తి అవస్థని సుఖం అనుకుంటున్నాం, అది కేవలం లోకంలో ఉండే సుఖం లాంటిది కాదు. లోకంలో ఏ పదార్థం తిన్నా, ఏ సౌందర్యాన్ని చూసినా, ఏ మంచి శబ్దం విన్నా, ఏ గొప్ప స్పర్శకి మనం లోనైనా కలిగేది సుఖం. ఆ స్పర్శ ఉన్నా లేకపోయినా, ఆ శబ్దం విన్నా లేకపోయినా, ఆ రూపం చూసినా చూడకపోయినా, ఆ పదార్థం తిన్నా తినకపోయినా ఉండగలిగేది ఆనందం. అది సుఖానికి ఆనందానికి తేడా. షరతులు సుఖానికి ఉంటాయి, ఆనందానికి ఉండవు. సుఖానికి పదార్థాలు అవసరమవుతాయి, ఆనందానికి పదార్థం లేదు, అంతా పరమార్థమే. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. అంచేత జీవుడు ఖచ్చితంగా ఆ ఆనంద స్వరూపంతో ఉన్నాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నప్పుడు, ఆనందం అమ్మవారి స్వరూపమైనప్పుడు అక్కడ ఉన్న సుప్త ఆవిడే, ప్రాజ్ఞాత్మిక ఆవిడే అంటే ఆశ్చర్యమే ఉందండి. అంచేత సుఖం వేరు, ఆనందం వేరు. మనం లౌకికమైన విషయాల్లో ఎప్పుడు ఆనందం అనే మాట వాడి దాన్ని అపార్థానికి గురి చేయొద్దు. అది సుఖం మాత్రమే. ఎంత గొప్ప సుఖమైనా సుఖమే, గొప్ప సుఖం అనండి. కింద పావొత్తు కింద గూటం గోడబెట్టి గొప్ప అనండి, మొత్తం ఊపిరి ఆగిపోయాలి. అంతేగాని ఆనందం అనొద్దు. పారిభాషిక పదం తప్పినట్టే. నేను ఆనందంగా ఉన్నాను అనే మాట జాగ్రత్త అవస్థలో అబద్ధం, స్వప్న అవస్థలో అబద్ధం, సుషుప్తి అవస్థలో మాత్రమే నిజం. పైగా అది సుఖమే అయితే లోకంలో కొన్ని సుఖాలు మొహం మొత్తుతాయి. ఎంత తీపి తినడం సుఖంగా భావించినా 2 గులాబ్ జాములు తిన్నవాడు 20 తింటే వాంతులు అవుతాయి, విసిరి కొట్టేస్తాడు, తెచ్చినవాడు మొహానికి పూసేస్తాడు. పెట్టమంటే ఇన్ని పెడతావా అని. అంతే కదా. పోనీ కామోపభోగాలు, స్త్రీ పురుష భోగాలు విపరీతంగా అనుభవించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళే ఆలోచించుకోండి, విసుగు రావట్లేదా?
విరక్తి రావట్లేదు, ఎదవసంత అనిపించట్లేదా? దీనికోసం ఇంత బానిసలైపోవాలా అని ఒక్కసారైనా అనిపించలేదా? మళ్ళీ రాత్రికి సిద్ధమైతే అవునుగాక, పగలైనా విరక్తి కలిగిందా లేదా? ఒకసారి రక్తి ఒకసారి విరక్తి కలుగుతుంది, అది సుఖం ఏమిటండి? అది సుఖం వ్యాధి. కానీ ఈ ధోరణిలోకి వస్తే మనిషి ఇంద్రియ నిగ్రహంతోనే ఉంటాడండి. తప్పెందుకు చేస్తాడు? అతనికి భార్య ఎక్కువ, భర్త ఎక్కువ, వేరే ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఇదే తద్దినం అయితే మళ్ళీ అది ఊరికి అధిక మాసం తద్దినం ఎక్కడ? మళయ పక్షాల్లో మహాతద్దినం ఇదే తద్దినమయ్యే. ఈ మొగుడు, ఈ భార్య, ఈ సుఖం ఇదే తద్దినం. మళ్ళీ దీనికి అధిక మాసం తద్దినం ఒకట. ఇంకా ఇంకొకరు దేనికి పని లేక వీరే ఎక్కువ. ఇదే వదిలించుకోవాల్సిన వ్యవహారం. అప్పుడు అది తగిలించుకుంటావు. ఒక హ్యాంగర్కి ఒక చొక్కా పడుతుంది, 2 చొక్కాలు 3 చొక్కాలు పెడితే ఏమవుతుంది? అన్నీ కలిపి ఏది ఆరు, చెమట కప్పు కొడతాయి. ఒక చొక్కాయే పెట్టాలి. రెండో దానికి 2వ చొక్కా పెట్టుకో, అప్పుడు ఫ్యాన్ గాలికి అన్నీ ఆరుతాయి. దానికి 2-3 తొడుగేస్తే ఏం ఆరవు. అంతే. ఒక భార్యతో ఒక భర్తతో పొందే కామోపభోగమే ఎక్కువరా బాబు, అందులోనే ఏమీ లేదు సుఖం అంటుంటే మళ్ళీ ఇంకొకరేమిటండి? అర్థం లేని మాట. అంచేది ఈ భౌతిక సుఖాల వైవిధ్యానికి ఎంత పోయినా అడుక్కు తినడం తప్పితే ఏం లేదు. అక్కడ పొంది సుఖమే లేదు. అదో పిచ్చి. ఈ తాగడము అంతే, ఈ సిగరెట్లు కాల్చడము అంతే, ఈ వ్యసనాలన్నీ మనం చెప్పుకునేవన్నీ అంతే. కాస్త లోతులోకి వెళ్ళి ఆలోచిస్తే అర్థమైపోతుంది. గ్లాసు పక్కన పెట్టి ఆలోచించాలి, అప్పుడు అన్నీ అర్థమవుతాయి. వెంటనే మానేస్తాడు. నేను సుఖపడ్డానికి ఎదవ గ్లాసు అవసరం అనుకుంటాడు. మద్యం మానేయమని ఒకటి చెప్పక్కల్లా, ఇక మత్తు మందులు జోలికి వెళ్ళొద్దని చెప్పనే అక్కర్లేదు. ఇది మానేసిన వాడు అది మానేయడా? పెళ్ళే చేసుకోవద్దని నిర్ణయించుకుని ఆ జన్మ బ్రహ్మచారిగా అద్వైత మఠంలో కూర్చున్న వాడికి సంతానం మీద కాంక్ష ఎందుకు ఉంటుందండి? పెళ్లి లేకుండా సంతానం ఏమిటి? అర్థం లేని మాట. ఇది లేనప్పుడు అది ఉండదు. పరమసుఖంగా ఉంటాడు. కోపీనవంతక్కలు భాగ్యవంతక, వచ్చి పెట్టుకున్నవాడు హాయిగా భాగ్యవంతుడుగా ఉంటాడు. ఎవరికి కావాలి? ప్రపంచం ఏమైతే వాడికి ఏం కావాలి? ఇది ప్రాజ్ఞాత్మికాయే నమః. కారణ శరీరాభిమాని అని ఇందాక చెప్పుకున్నట్టే ఇక్కడ సమిష్టిలో ఈశ్వరుడు అనే పేరు కలిగిన ఆవిడ, వ్యష్టిలో ప్రాజ్ఞుడు అనే పేరు కలిగిన ఆవిడ. అందుకని వ్యక్తి గాఢ నిద్ర పొందుతున్నప్పుడు ప్రాజ్ఞ రూపంతో దాన్ని సాక్షిగా చూస్తున్నది అమ్మవారు. ఈ మొత్తం విశ్వమంతా ఒక కలగా నడుస్తున్నప్పుడు ఈశ్వర రూపంలో దానికి సాక్షిగా ఉన్నది అమ్మవారు. అంచేత వ్యక్తి పేరుగా కారణ శరీరంలో ఉన్న దాని పేరు ప్రాజ్ఞక, సమిష్టి మీద కారణ శరీరంలో ఉన్న దాని పేరు ఈశ్వరక. అంచేత మనం ఇదే సుషుప్తిలో ఉండే ఆనందం ఉందే మనం అంటున్నాం. అది సుఖం కాదు కదండి, ఆనందం. అది సుఖమైతే మళ్ళీ మళ్ళీ కోరుకునేది ఏముంది? మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నాం మనం? మామూలు సుఖాలు మొహం మొత్తుతాయి, కానీ సుషుప్తి సుఖాన్ని మళ్ళీ కోరుకుంటున్నాం. పైగా ప్రతిరోజు ఆ గాఢ నిద్రలో గడుతున్నా, ఒక్కోసారి ఎక్కువగా వెళ్ళినా కూడా బయటకు వచ్చాక ఎవడో బాధపడలేదు. మహా అయితే కొన్ని పనులు ఆగిపోయాయి అనుకోండి, పోతే పోయే సుఖంగా పడుకున్నాం అంటాడు. ప్రాజ్ఞాత్మికాయే నమః 261వ నామం. సుషుప్తిలో సుఖాన్ని, అది ఆనందమో సుఖమో తెలుసుకున్నాం. అది ఆనందం తప్పితే భౌతిక సుఖం లాంటిది కాదు. భౌతిక సుఖాలు మనకి మొహం మొత్తేస్తాయి, విరక్తులు వస్తాయి, పైగా చాలా బానిసలను చేస్తాయి మనల్ని. ఏ పదార్థం తినాలన్నా ఆ పదార్థం దొరకాలి, తెచ్చేవాడు దొరకాలి, లేదా మనమే వెళ్ళాలి, మనం అనుకున్న రుచిలో ఉండాలి, ఎక్కువ తిన్నా అరిగే స్థితిలో ఉండాలి. ఇన్ని షరతులు ఉన్నాయి. అంచేత సుఖం ఎప్పుడు శాశ్వతం కాదు, అది శాశ్వత సుఖం కూడా కాదు. ఎంత గొప్ప పదార్థాన్ని మనం సేవించినా దానికి కొంత విరామం అవసరం. విరామం లేకపోతే చికాగ్గా ఉంటుంది. కామభోగాలు సహా, పదవులు పీఠాల గురించి ఇంకా చెప్పక్కల. ఆ పీఠం ఏదో వచ్చే వరకే ఈయనకి ఆనందం. ఈయన సుఖం అనుకున్నా, ఆనందం అనుకున్నా, వచ్చాక తలనొప్పే. ఇక మొత్తం అసమ్మతి వర్గాలు, సమ్మతి వర్గాలు, మతి లేని వర్గాలు, మతి ఉన్న వర్గాలు అన్నీ వచ్చేస్తాయి. ఇంకా రోజు ఈయన గురించిన ప్రశంసలు ఎన్ని వస్తాయో, పత్రికల్లో విమర్శలు ఎన్ని వస్తాయి. ఎంత లేదన్నా ఈ విమర్శ పట్టి పీడిస్తూనే ఉంటుంది. వాడిలా రాశాడు, వీడిలా రాశాడు, ఈ వార్తలు రాస్తారా, ఆ వార్తలు రాస్తారా, ఇవన్నీ ప్రధాన నాయకుల నోట ఎందుకు వస్తున్నాయండి? ఏమాత్రం ఆత్మతత్వం, ఏమాత్రం అబ్బనటువంటి అజ్ఞానుల్ని మనం నాయకులుగా ఎన్నుకుంటున్నాం. మనం ఏమాత్రం అబ్బని వాళ్ళు. లేకపోతే వార్తల మీద నియంత్రణ, వ్యక్తుల మీద నియంత్రణ, ప్రసారాల మీద నియంత్రణ సాధ్యమా? అందరూ మన్ని పొగుడుతూనే రాయాలా? లేకపోతే మొత్తం నిషేధం చేసేస్తామా? ఎంతకాలం నడుస్తుంది అటువంటి పత్తనాలు? ఎలా నడుస్తాయి? ఎప్పటికైనా వాళ్ళు దిగి రావాల్సింది తప్ప ప్రజలు పత్రికలు దిగిరావు. వాళ్ళు మనకు నచ్చకపోతే ఆ పత్రిక చదవకపోవచ్చు, రాయిద్దంటే అలాగా. అది కుదిరేది కాదు. ఇదంతా అంటే ఏమిటి? ఈ పదవులు పీఠాలు ఏవో ఆనందాలని మనం అనుకుంటున్నామే. బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్నికైన నాయకులు కూడా ఆనందంగా లేరు, మనం గ్రహించాలి. చాలా ఆందోళనకు లోనవుతున్నారు. వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంది టెన్షన్ అంతా. ప్రశాంతంగా ఉన్నవాడు అలా మాట్లాడు. అంచేది మరి ఆనందం లేని జీవితానికి ముఖ్యమంత్రి అయితే ఇంకేదైనా అయితే, మూల కూర్చున్న ముసలమ్మ అయితే, ఏదైనా ఒకటి వీళ్ళకంటే మూల కూర్చున్న ముసలమ్మ నయం చాలా ఆనందంగా ఉంటుంది. ఆవిడ శుభ్రంగా రామ కూడా రాసుకుంటూ ఉంటుంది. ఏమో అమ్మగారు ఏం చెప్తారంటే, ఈ పుస్తకం అయిపోయింది ఇంకో పుస్తకం ఇస్తామంటుంది. చాలా సుఖంగా ఉంది ఆవిడ. ముఖ్యమంత్రి కంటే మూల కూర్చున్నవాడు సుఖంగా ఉంది.
ఆవిడకి పత్రికలు లేవు, ప్రజాస్వామ్యం గొడవ లేదు, అసెంబ్లీ సమావేశాలు లేవు, ఎవరైనా ఏమైనా అంటారో లేదు, మహాకూటమి లేదు, మాయకూటమి లేదు, ఏ కూటమి లేదు, భగవత్ కూటమి తప్ప. సుఖంగా ఉంది ఆవిడ. ఎప్పుడో వెళ్ళిపోతామని చింతలేదు, వెళ్ళిపోతేనే బాగుండి ఎందుకు వచ్చిన ప్రపంచం అంటుంది ఆవిడ. సుఖంగా ఆత్మజ్ఞానం అంటే ఆవిడే. అంచేత మనం జ్ఞానమయ మహాసామ్రాజ్యంలో ఉన్నామా లేదా? రాజత్ కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రత అని లలితా సహస్రంలో చెప్పినట్టుగా అమ్మవారి దయా అనే పీఠంలో ఆవిడ ఒళ్ళో కూర్చున్నావా లేదా ముఖ్యం తప్ప, ముఖ్యమంత్రి పీఠం కానీ, ప్రధానమంత్రి పీఠం కానీ, అమెరికా అధ్యక్షుడి పీఠం కానీ, అరేబియా సాగరంలో పీఠం కానీ ఇవి ఏవీ గొప్ప విషయాలు కావు. వీటి గురించి మనం ఆలోచించక్కర్లేదు. అసలు వాళ్లే సుఖంగా లేరు, మనకెందుకు ఆ గొడవ? మంచిది. భౌతికమైనటువంటి సుఖములు, పదవులు, పీఠాలు, కామవాంఛలు, పదార్థాలు, రమ్యతరమైన శబ్దాలు, దృశ్యాలు ఏమీ రమ్యాణి వీక్ష్య మధురాంశని శమ్య శబ్దాన్ అని కాళిదాసు వర్ణించినవి ఏవి భౌతికమైన విషయాలే తప్పితే ఆత్మజ్ఞానానికి సంబంధించినవి కావు. ఆ మహానుభావుడు కూడా అందుకోసం దాన్ని చెప్పాల, భౌతిక విషయాలే చెప్పాడు ఆయన. అది ఇక్కడ మనం గ్రహించాలి. అందుకే ఈ ప్రాజ్ఞావస్థ ఉందే, ఈ గాఢ సుషుప్తిలో ఉండే అవస్థ, దీన్ని సంప్రసాద అవస్థ అని కూడా అంటారు. ఊరికే ఓ పేరు వేదాంత పరిభాషలో ఉన్నది చెప్పాను, పెద్దదాన్ని కంఠస్థం చేయక్కల. సంప్రసాద అవస్థ అని కూడా అంటారు దాన్ని. సమ్యగ్గా ప్రసాదించబడింది, అనుగ్రహించబడింది అని అర్థం. నిజానికి జీవుడికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సుప్తావస్థ ద్వారా సంప్రసాదం రుచి చూపిస్తున్నాడు. ఆ ప్రసాదం రుచి చూసామనుకోండి మనం, అది భగవద్ అనుగ్రహం అని సేవిస్తున్నాం కానీ లడ్డు అనుకోవట్లేదు కదండి. అలాగా మనకి రోజు లభిస్తున్న గొప్ప తిరుపతి లడ్డు ఏమిటి అంటే, శ్రీశైలం ప్రసాదం ఏమిటి అంటే, కాశీ గంగాతో ఏమిటి అంటే గాఢ నిద్రావస్థ. అందుకే దాన్ని సంప్రసాదావస్థ అన్నారు వేదాంతంలో. ఎంత చక్కని మాట వాడారో చూడండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలక్కర్లేదు, మీరే ఆలోచించండి. గుర్తుపెట్టుకునే మెదడుకి శ్రమగా ఉండదు. ఊరికి టెక్నికల్గా సాంకేతికంగా గుర్తుపెట్టుకోవాలంటే భారంగా ఉంటుంది, కానీ దాని అర్థం తెలిసి అనుభూతి చెందిన తర్వాత భారం ఎందుకు అవుతుందండి? అంటే సంప్రసాదము అంటే తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు మనకు భారం అవుతుందా? ఎన్ని లడ్డూలు ఇస్తే అంత గొప్ప అనుకుంటాం. ఎందుకని దేవుడు ప్రసాదంగా భావిస్తున్నామని. ఇది స్వీట్ స్టాల్లో స్ట్రీట్ అనుకోవట్లేదు దాన్ని. ఎందుకు ఈ తిరుపతి లడ్డు మనకి సుషుప్తి రూపంలో రోజు ఇస్తున్నాడు? ఒరే వీర్రాడా, జాగ్రత్త అవస్థలో కింద పడ్డావు, మీద పడ్డావు, స్వప్నావస్థలో కూడా కింద పడ్డావు, మీద పడ్డావు, రకరకాల కలగుండు పడ్డావు, బేరమన్నావు, కేరమన్నావు, కేకలేసావు. ఆ సుషుప్త అవస్థలో చూడరా ఎంత సుఖంగా ఉన్నావో. అది శాశ్వతం చేసుకోరా. సాక్షిగా జీవితంలో ప్రతి సంఘటనకి సాక్షిగా ఉన్నట్టయితే అది సమాధి. అది తెలియని అవస్థలో ఉంటే సుషుప్తి, జాగ్రత్త అవస్థలో ఉంటే సమాధి. అందుకే శంకరాచార్య శ్లోకం, బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానం అగమిత్యం తస్ఫురం తం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. బాల్యం, యౌవనం, వార్ధక్యం, ప్రౌఢత్వం అన్ని అవస్థల్లో గమనించుకో. జాగ్రత్తాదిషు జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అన్ని అవస్థల్లో గమనించు. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి. ఇంకా ఏమన్నా ఉంటే అన్నీ పెట్టుకో. పేదరికం, ఐశ్వర్యం, అందం, కురూపితనం, ఏదైనా సరే, సన్నం, లావు, పొడుగు, పొట్టి, ఏదైనా సరే పెట్టుకో. వ్యావృత్తాసు అనువర్తమానం అకమితి అంతగా స్ఫురంతం సదా. ఎప్పుడు లోపల నేను 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 అని ఒకటి స్ఫురిస్తుందా లేదా మిత్రమా? నువ్వు బాలుడుగా ఉన్నప్పుడు నేను అంటే అదే స్ఫురించింది, యవ్వనంలో ఉన్నప్పుడు నేనంటే అదే స్ఫురించింది, ప్రౌఢ వయస్సులో ఉన్నప్పుడు నేనంటే అదే స్ఫురించింది, వార్ధక్యంలో ఉన్నప్పుడు నేనంటే అదే స్ఫురించింది, అందంగా ఉన్నప్పుడు నేనంటే అదే స్ఫురించింది, కుష్ఠరోగంలో ఉన్నప్పుడు నేనంటే అదే స్ఫురించింది, పుణ్యం చేశానన్నప్పుడు నేనంటే అదే స్ఫురించింది, పాపం చేశానన్నప్పుడు నేనంటే అదే స్ఫురించింది. అది నువ్వు, అది నువ్వు, అది నువ్వు. దట్స్ యూ, దట్స్ యూ. భావావేశం ఇంగ్లీష్ వచ్చేసింది, మన్నించండి. దట్స్ యూ. ఇంకా వేదాంతంలో దట్స్ దావు అంటారు. యూ కూడా వాడారు, వాడు ఏకవచనం, దావు అంటారు, ద వెస్ట్ అంటారు. వేదాంత పరిభాష అరవింద యోగి వాడుతూ ఉంటాడు. అది నువ్వేనయ్యా, అది నువ్వేనయ్యా. కృష్ణమూర్తి గారు వాడతారు, అరవింద యోగి వాడతాడు ఆ భాష, ద వెస్ట్ అంటారు. అది గ్రహించు. అదే బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం. లోపల అనువర్తనం అవుతుందా లేదా నేను నేను అని గమనించు దాన్ని. అంతఃస్ఫురంతం సదా. అప్పుడే స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం. ఆ రకంగా ఆత్మజ్ఞానాన్ని ప్రకటిస్తున్నారు దక్షిణామూర్తి రూపంలో. యో భద్రయా ముద్రయా, ఈ చిన్ముద్రతో తమోగుణం, రజోగుణం, సత్వగుణం వదిలేయండి. జీవుణ్ణి దేవుడితో కలపండి. ఈ మూడింటిని వదిలేయండి. అదే ముగింపు, అదే ఆనందదాయకమైన ముగింపు. అంచేత సుషుప్తిలో సుఖం అనుకోకండి, మీరు దాన్ని ఆనందం అనుకోండి. ఆ ఆనందాన్ని జాగ్రత్త అవస్థలో కూడా పొందాలి అంటే ఉదాసీనంగా ఉండు, జరిగేది జరగని వేలు పెట్టకు.
ఇలా జరగాలని కోరుకోకు, అలా జరిగితే ద్వేషించకు, అప్పుడు జీవితం బాగుండదు. ఎలా జరిగినా మంచిదే, ఏం జరిగినా మంచిదే, నేను సాక్షిభూతుణ్ణి అనుకోగలిగితే జీవితానికి అది అందమైన ముగింపు. సెలవు.